ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఘటకేశ్వర్లోని రైతులు గురువారం రెండో రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ దీక్ష కొనసాగుతుంది. రుణమాఫీ పథకం అమలు కాకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఈ సమస్యపై గతంలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఈ దీక్షలు ప్రారంభించామని వారు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు దీక్షను విరమించాలని కోరినప్పటికీ ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు జై జవాన్ జై కిసాన్, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఘటకేశ్వర మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభ, మాజీ ఎంపీటీసీలు, సహకార బ్యాంక్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ వంటి ప్రముఖులు రైతుల దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతుల పంట రుణాన్ని వెంటనే రైతుల పంట రుణాన్ని వెంటనే రైతుల పంట రుణాల వెంటనే గ్యారెంటీ చెప్పగలరా రైతు రుణమాఫీ సాధన కమిటీ రైతు రుణమాఫీ వెంటనే రైతు రుణమాఫీ వెంటనే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు రుణమాఫీ వెంటనే రైతు రుణమాఫీ వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్. సొసైటీకి దాదాపు 9 కోట్ల వరకు రావాల్సిన రుణమాఫీతో కాక 1000-1500 మంది వరకు ఉన్నటువంటి రైతులకు ఎంతో ఇబ్బంది కలుగుతున్నట్టు దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఏకమై ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని, కన్సల్ట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జంగయ్య గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో వారు ఒక నిర్ణయానికి వచ్చేసి మేమందరం కూడా రైతులకు రుణమాఫీ కావాలని చెప్పేసి నిర్ణయం ద్వారా ఈరోజు రెండవ రోజు దీక్షా శిబిరం ప్రారంభమైంది. ఈ దీక్షలతో పెద్ద ఎత్తున ఇంకా కూడా కొనసాగించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రైతులకు రుణమాఫీ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. నిన్నతో ఎంఆర్ఓ గారు వచ్చి ఏదైనా సరైన సమాధానం చెప్పలేదు. పోలీసు వారితో మీరు పర్మిషన్ తీసుకున్నా ఇక చేయడానికి వీల్లేదని చెప్పేసి అడగటం మాత్రం జరుగుతుంది. మాకున్న కోరికలతో సహకరించాలని చెప్పేసి పెద్దలైనటువంటి ఎమ్మెల్యే గారు, ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం చెప్పాలని చెప్పేసి రైతుల పక్షాన మేమేతో ఈ విషయాన్ని మీకు తెలుపుతున్నాము. మీడియా ఎత్తో మాకు పెద్ద ఎత్తున సహకరించాలి. మీడియా సహకారం వల్ల ఏదైనా సాధించుకోగలుగుతామని ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని వెలుగుచుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రాబ్లం ఉండి లేట్ అయింది, ఆడిట్ లేట్ అయింది. ఆడిట్ తప్పుందన్నారు, గవర్నమెంట్ చర్య తీసుకోండి. ఎలక్షన్ అయిపోయినా తీసుకుంటావా? ఫోర్త్ ఫేజ్ లో ఇంక్లూజన్ ఉంది. ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటావు సార్? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటావు? బినామీ వచ్చింది కదా, మీకు తెలుసు కదా. ఆడిట్ ప్రాబ్లం లేదా? 1187 మంది ఫైనల్ అయ్యారు. 40 మంది ఆడిట్ లేట్ అయ్యే లోపల గవర్నమెంట్ థర్డ్ ఫేజ్ అయిపోయింది. అప్పటికి మీకు తెలుసు ఎన్నిసార్లు 4 సార్లు ఆడిట్ తెలియదా మీకు? ఫోర్త్ ఫేజ్ ఇంక్లూడెడ్ ఉంది. ఫోర్త్ ఫేజ్ లో రాదని చెప్తారా? మీరు చెప్తారా రాదని? ఎప్పుడు వస్తుంది? వచ్చే